కేటీఆర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే కేటీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాల్లో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుండు, ఏం చేద్దాం అప్పుడు ఏం చేసిండంటే మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల రాష్ట్రం చేసిరు. ఇంత ప్రతివత మాటలు మాట్లాడుతాడు. మరి ఆ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎందుకు చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇన్ని ఉపాయాలు, ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ శక్తి ఉన్నటువంటి ఈ దొరవారు మరి అప్పట్లో 10 ఏళ్ళు ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు దీన్ని బంగారు రాష్ట్రం ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఎందుకు రాలేదు? అమెరికాలో సూటు బూట్ వేసుకొని అమెరికాలో దావోస్ లో 10 సార్లు ప్రయాణం చేసినావు కదా. సూటు బూటు మే కిషన్ కన్నయ్య కిస్కా బ్యాండ్ బజానా ఆయా అనేది ఎవరికి తెలుసు? మరి నువ్వు పోయి ఏం చేసి వచ్చినావు? ఇవాళొచ్చి మా 2 సంవత్సరాల పాలన మీద ఎక్కెక్కి ఏడుస్తున్నావు. 10 సంవత్సరాలు నీకు అధికారము 2 సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మరి ఈ పాలనలా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చెప్పే ఉపాయాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? మా హయాంలో ఎవరి ఇండస్ట్రీ పెట్టొద్దు, మా హయాంలో ఎవరికి ఉద్యోగం రావద్దు, మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడాలి, మీ నాయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఇక్కడికి రాడు, మీ నాయన వచ్చి అసెంబ్లీలలో అపోజిషన్ లీడర్ గా ఉండి కూడా ప్రజా సమస్యలే మాట్లాడాడు, నువ్వేమో రాత్రి పగలు నిద్ర లేక పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఏడుపు. దేనికి?